నాగార్జున సాగర్ నీటి అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి నీళ్లు తరలిపోతున్నా తెలంగాణ మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సాగర్ ఆయకట్టుకు రైతులకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నీటి సమస్యపై కేసీఆర్తో చర్చించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని జగదీష్ రెడ్డి ప్రకటించారు. శ్రీశైలం పైన 55,000 క్యూసెక్ పైన వస్తుంది. అవి మన నీళ్ళు, మన నాగార్జున సాగర్ రావాల్సిన నీళ్ళు అవి. చక్కగా మీరు 20 రోజులుగా గమనిస్తున్నారు. పైనుంచి వరద ఎప్పుడు కూడా 50,000కి తగ్గలే ఇప్పటివరకు. ఆ రోజు నుంచి 2.5 లక్షలకు 2,69,000 నుంచి మొదలు పెడితే 55,000 వరకు వచ్చింది. మరి వచ్చిన నీళ్ళు ఏమవుతున్నాయి? ఈ పాటి శ్రీశైలం నిండాలి ఆ నీళ్ళతో. ఇక్కడ అర్థం కావాలి మీ మిత్రులందరికీ కూడా, రిపోర్టర్ మిత్రులకు కూడా. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీశైలంకి వచ్చిన వరదలు ఎక్కేస్తే కూడా శ్రీశైలం ఇప్పటి నిండాలి. శ్రీశైలం కూడా ఎందుకు నిండలేదు? పోతురేడు ద్వారా తీసుకుపోతున్నాం. మీకు నేను చెప్పిన లెక్కకు వాళ్ళు జరుగుతున్న దానికి మీకు స్పష్టంగా కనబడుతుంది. నేను చెప్పిన దాంట్లో ఒక అక్షరం అబద్ధం లేదు. 140 టీఎంసీలు అక్షరాలు తీసుకుపోయినారు, నాగార్జున సాగర్ను ముంచారు. వాస్తవానికి నాగార్జున సాగర్కు బఫర్ స్టాక్ అది న్యాయంగా. ఆనాడేమో ప్రకాశం బ్యారేజ్ కొరకు ముంచారు నాగార్జున సాగర్ రైతుల, ఇవాళ పోతిరెడ్డి పాలకు ముంచుతున్నారు. అవ్వాల ఇదే కాంగ్రెస్, ఇవాళ ఇదే కాంగ్రెస్ మిమ్మల్ని ముంచింది. నల్గొండ జిల్లా రైతాంగం కొంపలు ముంచి ఆంధ్రలో దోషపెట్టింది ఇదే కాంగ్రెస్. నల్గొండలో ఫ్లోరిన్ రావడానికి, నల్గొండలో ఆకలి చావులకు కారణమైంది ఇదే కాంగ్రెస్. మళ్ళీ ఇవాళ ఇదే కాంగ్రెస్ మన పైన కక్ష కట్టింది నల్గొండ జిల్లా రైతాంగంపై. చెప్పాలి మంత్రులు సమాధానాలు. టొంకతిరుడు మాటలు మాట్లాడకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి వీటికి చెప్పండి, ఈ లెక్కల సమాధానం చెప్పండి. నాకేం చెప్పొద్దు. నల్గొండ రైతాంగానికి చెప్పండి. 140 టీఎంసీలు తీసుకుపోయింది వాస్తవం కాదా? అవి పూర్తిగా చట్ట వ్యతిరేకమైంది నిజమా కాదా?